మిత్రులందరికీ నమస్కారం. అనేక మంది కరుంగాలి గురించి అడిగినటువంటి సందేహాలకు, అలాగే ఈ వీడియో చూస్తున్న మీకు ఉన్న కొన్ని సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నంగా ఈ వీడియో ఉండబోతుంది. వీడియో చివరి వరకు చూడగలరు. మొదటి ప్రశ్న, కరుంగాలి అనేది నలుపు రంగులో ఉంటుంది కదా, నలుపు రంగు మాల కొందరు ధరించకూడదు అంటారు. అటువంటి వారు ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు మా సమాధానం, భగవంతుడికి నలుపు, తెలుపు మరి ఏ ఇతర వర్ణ భేదాలు లేవు. గర్భగుడిలో ఉండే దేవుడు నలుపు, ఈ లోకాన్ని చూసే మనిషి కనుగుడ్డు నలుపు, సృష్టిలో పగలు తర్వాత వచ్చే రాత్రి నలుపు, మరి ముఖ్యంగా మనిషి తలపై ఉండే వెంట్రుకలు నలుపు. బహుశా మూగజీవులకు నలుపును గుర్చిన ఆక్షేపణ లేదు కాబట్టి మనిషికే భగవంతుడు శరీరంలో ప్రథమ స్థానం అయినటువంటి శిరస్సుపై నల్లని వెంట్రుకలు భగవంతుడు ఇచ్చాడు. మనిషి జుట్టు తెల్లపడకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎప్పుడు నల్ల జుట్టే ఉండాలి అనుకుంటారు. మరి జీవితాంతం శిరస్సుపై ఉండే జుట్టే భగవంతుడు నల్లగా ఇచ్చినప్పుడు ఎప్పుడు కావాలన్నా వేసుకోవచ్చు, తీసేయవచ్చు. అటువంటి మాలను గురించిన సందేహం అవసరం లేదు. కరుంగాలి చెట్టు నలుపు అన్నది భగవంతుని సృష్టి. అది అలా వాడుకోవాలన్నదే ఆ దేవుని ప్రణాళిక. కరుం అంటే నలుపు, గాలి అంటే కాళికాదేవి. కరుంగాలి అంటే నల్లని కాళికాదేవి అని అర్థం వచ్చే శక్తివంతమైన మాల. చెడుని సంహరించి మీ ఆరాని పెంచే కరుంగలిని ప్రతి ఒక్కరూ, స్త్రీలు, మగవారు, పిల్లలు, వృద్ధులు, కుల, మత, లింగ, వర్ణ భేదాలు లేకుండా ధరించి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. రెండవ ప్రశ్న, మీరు ఇచ్చే కరుంగాలి మాలకి పూజ చేసి ఇస్తారా? ఈ ప్రశ్నకు మా సమాధానం, కరుంగాలి, సెంగాలి, స్ఫటికమాల, జ్వాలాముఖి మాల, రుద్రాక్షమాల లేక క్రిస్టల్స్ బ్రాస్లెట్స్ ఇలా ఏ దైవిక వస్తువు అయినప్పటికీ మేము పూజ చేసి, బీజ మంత్రాలతో ఉచ్చారణ చేసి, ప్రాణప్రతిష్ఠ చేసి, శుద్ధి చేసిన వాటినే మీకు అందించడం జరుగుతుంది. అందుకే కరుంగాలి కావచ్చు, మరి ఏ ఇతర దైవిక వస్తువులను తీసుకున్నా మంచి అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మూడవ ప్రశ్న, కరుంగాలి మాల లేక బ్రాస్లెట్స్ మీరిచ్చేవి ఒరిజినలేనా? మా సమాధానం, తప్పకుండా మేమిచ్చే కరుంగాలి మాలలు, బ్రాస్లెట్స్ 100% ఒరిజినల్. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదని తెలియజేసుకుంటున్నాము. నమ్మకంతో తీసుకోండి. మీకు నచ్చితే 10 మందికి కరుంగాలి మీ జీవితంలో చేసిన మార్పులను చెప్పి వారికి కూడా కరుంగాలి మాలను ధరించే అవకాశం కల్పించండి. దీనినే వాక్కుదానం అంటారు. దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు. మీరు చేసే ఈ చిన్న వాక్కుదానం జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయం చేస్తుంది. నాలుగవ ప్రశ్న, కరుంగాలి ఒరిజినలా కాదా అని ఎలా తెలుసుకోవాలి? దీనికి మా సమాధానం, మొదటి పరీక్ష, బకెట్లో వాటర్ పట్టి ఆ బకెట్ నీటిలో మాలను వేయండి. వేయగానే ఒరిజినల్ మాల లోపలికి వెళ్ళిపోతుంది. ప్లాస్టిక్ మాల అయితే పైన తేలుతుంది. రెండవ పరీక్ష, మాలలోని ఏదైనా మీకు ఇష్టం వచ్చిన పూసని నేలకు వేసి అరగదీసినప్పుడు పైన ఉండే నలుపు లోపల కూడా ఉన్నట్లయితే అది ఒరిజినల్ కరుంగాలి మాల. మూడవ పరీక్ష, మాలలోని ఏదైనా ఒక పూసని పగలగొట్టి చూసినప్పుడు పైన ఉన్న నలుపు రంగు లోపల కూడా ఉన్నట్లయితే అది ఒరిజినల్ కరుంగాలి మాల. ఇక కరుంగాలి మాల లేదా బ్రాస్లెట్ ధరిస్తే వచ్చే ఫలితాలను గురించిన అనేక వీడియోలను మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే మా కరుంగాలి వీడియోస్ని చూడగలరు. ఐదవ ప్రశ్న, కరుంగాలి మాలలు, బ్రాస్లెట్లు మీ వద్ద ఏ ఏ సైజుల్లో లభిస్తాయి? మా సమాధానం, కరుంగాలి మాలలు 6mm, 8mm, 10mm, 12mm లభిస్తాయి. బ్రాస్లెట్స్ 6mm, 8mm, 10mm మా వద్ద ఎల్లప్పుడూ లభించును. సెంగాలి మాల 6mm, 8mm లభించును. ఆసక్తి కలిగి తీసుకొనదలిచిన వారు ధర వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.